హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒకప్పుడు సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి మార్పులకు కారణమైనటువంటి నాటకరంగం, సమాజం మీద ప్రభావం చూపుతున్నటువంటి అనేక అంశాలని సరిదిద్దడానికి ఒక మంచి వెపన్గా ఉన్నటువంటి రంగస్థల నాటకాన్ని ఆదరణ కోల్పోయిన తరువాత నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఉందే, ఇది గొప్ప ప్రయత్నం. చాలా కష్టతరమైంది. అయినా ఇన్ని రోజులు ఇది విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. వారిని ఈ సందర్భంగా అభినందించకుండా ఉండలేము. ఈరోజు గిరిమెల్ల రామమూర్తి గారి, కీర్తిశేషులు గిరిమెల్ల రామమూర్తి గారి 75వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక నాటకాన్ని కూడా కూడా జరిగింది. నేను చూడలేకపోయాను. వేరే కార్యక్రమం ఆలస్యంగా రావడం జరిగింది. ఈ గిరిమెల్లో వారి కుటుంబం మా ప్రాంతానికి చెందినటువంటి. గిరిమెల్ల అని అనగానే ఎవరికైనా ఈ రాష్ట్రంలో తెలుగు వారందరికీ జ్ఞాపకం వచ్చేది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని. గిరిమెల్ల సత్యనారాయణ గారి పేరు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. నాకొద్దు తెల్లదొరతనం అనేటువంటి పాపులర్ స్వాతంత్రోద్యమంలో పాపులర్ సాంగ్ అది రచన చేసినటువంటి వ్యక్తి మా జిల్లాయే కాకుండా నా ప్రాంతానికి, నాకు దగ్గర నా నియోజకవర్గానికి చెందినటువంటి గ్రామం అది. నాకు బాగా జ్ఞాపకం. నేను 1993లో క్యాబినెట్లో ఉన్నప్పుడు, భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్తిశేషులు పివి నరసింహారావు గారిని కలవడానికి వెళ్ళాను. ఒక ప్రతినిధి బృందం పోయి ఈ గిరిమెల్ల వారి పేరును ఒక స్టాంప్ రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఒక కాలేజీకి వారిది నామకరణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయించాం. శ్రీకాకుళం గ్రంథాలయ సంస్థను కూడా ఆయన పేరును పెట్టించడం జరిగింది. గిరిమెల్ల వారు అనగానే మాకందరికీ ఎంతో గౌరవభావం ఏర్పడింది. అట్లాంటి గిరిమెల్ల వారి వంశంలో జన్మించినటువంటి రామమూర్తి గారు కూడా నాటక రంగానికి చేసినటువంటి కృషి చూసినప్పుడు గొప్ప వ్యక్తి. నాటక రంగం కూడా నిస్వార్థమైంది నా అభిప్రాయం. నాకున్నటువంటి పరిమితమైన ఈ నాటక రంగం తెలిసిన దాంట్లో నాకు చాలా గౌరవభావం ఉంది దీని పట్ల. మీరు సినిమా చూడండి, అందులో స్వార్థ ప్రయోజనం ఉంది, లాభాపేక్ష. సమాజం పట్ల అంత బాధ్యతయుతంగా లేదు. ఎవరేమనుకున్నా సరే, నా అభిప్రాయం అదే. దానికి వాళ్ళు వేరు వేరు కారణాలు చెప్తారు. నేను నిలబడాలి కదా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కదా, ఏం చెప్పినా అల్టిమేట్గా సమాజపరంగా ఆలోచించినటువంటి వారు ఎవరికైనా అది సమాజానికి మేలు కంటే కీడే చేస్తుంది అన్నటువంటి భావన అయితే నేడు పౌరుల్లో నెలకొంది. బట్ నాటక రంగం మొదటి నుంచి కూడా ఆ సమకాలీన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నాటక రంగం ద్వారా సమాజాన్ని సంస్కరించే కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. ఇది గొప్ప విషయం. ఈ సమాజం నాటక రంగానికి ఎప్పుడు రుణపడి ఉంటుందని నా అభిప్రాయం. దీనితో కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా, వారు ఏ కారణం చేత కృషి చేయని వారికి సమాజం ఎప్పుడు శిరస్సు ఉంచి నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి కూడా విమర్శలు ఉండొచ్చు, ఇది కూడా కాదని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, వేరే విషయం. కానీ నేనైతే మనసులో అనుకునేది మిగతా అనేక దేంతో చూసుకున్నప్పుడు తర్వాత పాటలు ఇవన్నిటికంటే ఈ వెపన్ చాలా పవర్ఫుల్ వెపన్. పామరులకి, అన్ని వర్గాల వారికి దూసుకువెళ్ళగలిసినటువంటి వెపన్ ఇది. అందుచేత ఇది గొప్ప రంగం. ఈ రంగంలో అతను కృషి చేసినటువంటి వివరాలను నేను చూస్తాను. రసరంజనే కాకుండా
ఆయన చేసిన కృషి అంతా నేను చదివినప్పుడు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి రసరంజని అధ్యక్షులు కానీ నేను కార్యక్రమం జరుగుతున్నటువంటి వారు ఇది ప్రోత్సహిస్తున్న మీ అందరికి కానీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ నాటక రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శ్రీమతి శకుంతల గారిని ఎంపిక చేయడం కూడా చాలా సమంజసంగా ఉంది. సరైనటువంటి ఎంపికని చేశారని నేను భావిస్తూ ఉన్నాను. వారిని ఈవేళ ఈ పురస్కారం ఇచ్చి గౌరవించడం ఈ రసరంజని తాలూకా సంస్కారానికి వారి గొప్ప ప్రయత్నానికి నిదర్శనం అని నేను భావిస్తూ ఉన్నాను. వారు కూడా సినిమాల్లో నేడు చాలా సినిమాల్లో నటించారు. అయినా రంగస్థలంలో ఉండే సాటిస్ఫాక్షన్ ఆయనకి సినిమాల్లో ఉండదని నా అభిప్రాయం. కూడా కొన్ని టీవీ ఛానల్స్లో చూశాను. సినిమాలో యాక్ట్ చేయడం ఈజీ ఏమో, నాటకం డాష్ మీద డైరెక్ట్గా చేయడం అనేది ఒక టేక్ తీసుకోవడానికి అనేక టెక్నీషియన్స్ ఎంతోమంది సహాయపడి ఒకరిని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రకరకాలుగా చూపించేసి చెప్పి ఇది ఎక్కడ కాదు కదా. నాటక రంగంలో ఉండే నటించే ఒప్పించగలిసినటువంటి గొప్పవారు. అందుకోసం శ్రీమతి శకుంతల ఇలాంటి గొప్ప సంస్థ ద్వారా ఈ పురస్కారాన్ని పొందడం ఈమె ఇంతకు ముందు పొందిన అన్ని పురస్కారాల కంటే గొప్పదని నా అభిప్రాయం. పేరు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.